ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు కొనసాగుతోంది. జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నయ్యపాలెం నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్కు చేరుకుంటారు. వేపగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఎన్ఎడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దెలపాలెంకు చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజీపాలెం, హనుమంతువాకు మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవివి సిటీ ఎండాడకు చేరుకుంటుంది. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నయ్యపాలెం నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్కు చేరుకుంటారు. వేపగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకునున్నారు. అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఎన్జేడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దెలపాలెంకు చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవివి సిటీ ఎండాడకు చేరుకుంటుంది. సీఎం జగన్ రోడ్ షోకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టుబాబు అందిస్తారు. చిట్టుబాబు, పడం సీఎం జగన్మోహన్ రెడ్డి 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే విశాఖ జిల్లాలోకి ప్రవేశించబోతుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నైపాలెం నుంచి ఉదయం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, మహిళలు, వృద్ధులు కూడా ఘన స్వాగతం పలికారు. అప్పుడున్నటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉదయం 9:30 గంటలకే స్వాగతం పలికిన అనంతరం కూడా చెన్నైపాలెం నుంచి నేరుగా పినగాడి, లక్ష్మీపురం మరికొద్ది సేపట్లోనే ఇది వేపగుంట జంక్షన్ కి రాబోతుంది. వేపగుంట కూడలి అనంతరం కూడా భోజనం విరామం ఉంటుంది. భోజనం విరామం తర్వాత గోపాలపట్నం, ఎన్ఏడి మీదుగా నేరుగా విశాఖ సిటీలోకి రాబోతుంది. ఉత్తర నియోజకవర్గంతో పాటు దక్షిణ నియోజకవర్గం, విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మరొకవైపు పెందుర్తి, భీమిలి ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే పినగాడి జంక్షన్ కి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర అనేది రాబోతుంది. నేరుగా విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కవర్ చేస్తూ కూడా రోడ్ షో అనేది ఉంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యేకించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలిచేందుకు వివిధ వినూత్నంగా ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. నేరుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రవేశించిన తర్వాత కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం మీదుగా నేరుగా సిటీలోకి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో బస్ యాత్ర అనేది రాబోతుంది. నేరుగా మద్దెలపాలెం నుంచి సిటీలో నుంచి ఎండాడి వరకు కూడా ఎండాడి వరకు కూడా ఈ యొక్క బస్ యాత్ర అనేది ఉంటుంది. ఎండాడిలో రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ అనేది ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేబీ రేపు 22వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఉత్తరాంధ్ర ముఖ్య నాయకుల యొక్క కీలకమైనటువంటి సమావేశం కూడా ఉంటుందని కూడా సమాచారం కూడా అందుతుంది. ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రత్యేకించి ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో రూపొందించబోతున్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏ అంశాలు పొందుపరచాలి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దశాబ్దాల కాలంగా కారు చీకట్లో మగ్గుతున్నటువంటి ఉత్తరాంధ్ర కాంతిరేఖ రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కూడా వైసీపీ రూపొందించబోతుంది. దానికి అనుగుణంగానే విశాఖ వేదికగా మొదటి నుంచి కూడా వైసీపీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ముందుకు వెళుతున్నటువంటి తరుణంలోనే విశాఖ రాజధాని అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నటువంటి అంశం చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్తో పాటు విశాఖకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపై కూడా ప్రత్యేక మేనిఫెస్టోలో కూడా రూపొందించే అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఈరోజు రోడ్ షో మాత్రమే ఉంటుంది, కానీ ఎలాంటి బహిరంగ సభ అనేది లేదు. ఇక రేపు ఎల్లుండి ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా
బహిరంగ సభ ఉండేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు ఇప్పటికే చెప్తున్నటువంటి తరుణంలో అక్కడ తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే పినగాడి జంక్షన్కు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాబోతుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నప్పటికీ మండిటెండలో కూడా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు, అదేవిధంగా విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. పెద్ద మొత్తంలో స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలోనూ అడుగడుగునా కూడా ప్రజల నీరాజనాల మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. బలరాం, అంటే విశాఖ జిల్లాకు సీఎం జగన్ బస్సు యాత్ర ఎంటర్ అవుతూ ఉంది. దీంతో పార్టీ క్యాడర్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్నటువంటి నేపథ్యంలోనే పార్టీ క్యాడర్లో ఇప్పటికే జోస్ అనేది గంటకు పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడే స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. కింద స్థాయి నేత నుంచి నేరుగా కార్యకర్త వరకు కూడా ఫుల్ జోస్తో ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉంది. గడిచినటువంటి 20 రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర ఉత్సాహవంతంగా కొనసాగుతుంది. అడుగడుగునా ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు అయితే కనుక ఆరతులు ఇస్తూ ఉన్నారు. వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో పరిపాలన చూసి వారంతా కూడా లబ్ధి పొందిన లబ్ధిదారులంతా కూడా పెద్ద మొత్తంలో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా విశాఖకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు పూర్తి మొత్తంలో ఫుల్ జోస్లో ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఎన్ఏడి కూడల నుంచి నేరుగా విశాఖ సిటీలోకి రావడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక అక్కయ్యపాలెం నుంచి మద్దిలపాలెం, సత్యం జంక్షన్ ఇవన్నీ కూడా సిటీ నగరం నడువడిలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఈరోజు ఆదివారం కావడంతో జగన్మోహన్ రెడ్డి చూసేందుకు ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఈరోజు చాలా కీలకంగా మారబోతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు పార్టీ శ్రేణులతో పాటు ద్వితీయ స్థాయి నాయకత్వం, కార్యకర్తల నుంచి పెద్ద మొత్తంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహవంతంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఇక సిటీకి వచ్చేటువంటి తరుణంలోనే సాయంత్రం కూడా అవుతున్నటువంటి నేపథ్యంలోనే కాస్త ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేవారి సంఖ్య కూడా గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సాయంత్రానికి ఈ చూసేవారి సంఖ్య కావచ్చు లేదా సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగడానికి మరికొంతమంది వినతలు ఇవ్వడానికి కూడా చాలా సంసిద్ధంగా ఉంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వినతలు స్వీకరించడానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నేరుగా వారితోనే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది నేతలు ఇంకా ఉమ్మడి విశాఖ జిల్లాలో కావచ్చు, విశాఖపట్నం సంబంధించినటువంటి ఏదే ప్రత్యేకమైనటువంటి విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, నార్త్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో కూడా సీఎం నేరుగా మాట్లాడబోతూ ఉన్నారు. ఆ నేరుగా వారి యొక్క యోగక్షేమాలను అడుగు తెలుసుకుని ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడానికి వినతలు తీసుకుని వస్తున్నారో వారంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వినతలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఆనందంతో వారంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చూడటానికి కావచ్చు లేదంటే సీఎం చూడటానికి పెద్ద మొత్తంలో వివిధ వర్గాల ప్రజలు అయితే కనుక పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఎంతో ఉత్సాహవంతంగా బస్సు యాత్ర అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక విశాఖ జిల్లాకు రాబోతున్నటువంటి తరుణంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు, ముఖ్య నేతలతో పాటు ద్వితీయ స్థాయి నాయకత్వం, కింద స్థాయి ఉన్నటువంటి క్యాడర్ కూడా ఫుల్గా జోస్గా ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే సీఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర పినగాని కూడలికి రాబోతుంది. పినగాల నుంచి లక్ష్మీపురం మీదుగా ఏదైతే ఉందో లక్ష్మీపురం నుంచి నేరుగా వేపకుంట కూడలికి రాబోతుంది. వేపకుంట కూడల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి భోజన విరామం తీసుకుంటారు. భోజనం విరామం తర్వాత ఎన్ఏడి వేపకుంట నుంచి ఎన్ఏడి నుంచి నేరుగా విశాఖ సిటీలోకి రాబోతున్నటువంటి తరుణంలో అందుకు తగ్గ విశాఖలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఏర్పాట్లు చేశారు. మరొక వైపు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వివిధ వర్గాల ప్రజలకు కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.